Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా Ali రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ప్రతిరోజు మిమ్మల్ని టీవీలో అలరించే ముగ్గురు స్టార్స్ వచ్చారు. మరి ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ అష్మిత. హౌ ఆర్ యు అష్మిత? ఫైన్, సూపర్ ఫైన్ సార్. ఫ్యాంటాస్టిక్, బాగుంది. డ్రెస్ ఎక్కడ కుట్టించావు? ఇది పైన బెడ్షీట్ వేసుకొని వచ్చాను. బెడ్షీటా? ఏ ప్రోగ్రామ్ చెప్పలేదా? ప్యాంట్ చింపేసుకున్నా అంటే స్టైల్ అంతేనా లేకపోతే నువ్వే చింపేసుకున్నావా? ఏమో అందరు వేసుకుంటున్నారు, స్టైల్ అంతే అనుకుంటున్నా. అవునా? ఓకే, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అష్మిత. థ్యాంక్ యూ. సో మొన్న హల్చల్ చేసావు ఎక్కడ? మొత్తం ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా నువ్వే ఒక ఫోటో. అది చాలా పాత న్యూస్. ఎంత పని చేసింది అంటే ఆ న్యూస్ నే తిప్పి 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 వేస్తూనే ఉంటారు. అంటే అంటే ఇప్పుడు ఒక మాట చెప్పు, అప్పుడు నువ్వు చూసింది మంచి పని తప్పు పని? నేను ఇప్పుడు కూడా చాలా మంచి పని అని అనుకుంటున్నాను. ఓకే, బికాజ్ అది ఒక ఇనిషియేటివ్. నేను వెంటనే ఆ టైంలో నాకు ఐడియా రాలేదు. ఓకే. ఈ ఇన్సిడెంట్ 2-3 times జరిగినప్పుడు ఇంటికెళ్ళి ఆలోచిస్తాను, వై ఏదైనా చేయలేమా అని. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది దట్ నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా జరిగితే కెమెరా తీసి ఫొటోస్ తీసుకుంటాను. సో అలా ఒకసారి జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కరెక్ట్ గా సెంటర్ లో ఫొటోస్ తీపోయాను, పారిపోయా. వెంటనే సిగ్నల్ బ్రేక్ చేసి పారిపోయాడు. లేదంటే అతను ఉండేవాడు వీళ్ళ ప్లేస్ లో. కానీ నువ్వు టీవీ స్టార్ అయిపోయావు. అదే ఏ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీ రేంజ్ గానీ అడిషనల్ ఎస్పీ రేంజ్ గానీ వచ్చుంటే వాళ్ళకి మోత మోగిపోయేది కదా. అంతే కదండి. అంతే. వెరీ గుడ్ అష్మిత. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అష్మిత, ఎస్ సార్. ఓన్లీ టీవీసే చేస్తావు, ఎందుకు మూవీస్ చేయవు? మూవీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ ఏం రాలేదు. ఇంతకు ముందు చేశాను. ఎందుకంటే నీ ఐస్ బాగుంటాయి, స్మైల్ బాగుంటుంది, అలాగే డింపుల్ కపాడియా, తెలుగు బాగా మాట్లాడతావు, యాక్ట్ చేస్తావు, డాన్స్ చేస్తావు. అంటే ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉందా నీకు? ఇంకా మంచి అవకాశం రాలేదనే ఒక చిన్న ఎక్కడో అనిపించింది, అందుకని చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అష్మిత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన షోలో ఒక అద్భుతమైన నటుడు రాబోతున్నాడు. నేను పిలిచేస్తాను. లెట్స్ వెల్కమ్ వీరెన్. దూరంగా రంగా దొంగ
కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే వెరీ గుడ్ వీరన్. ఎస్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి 3 సీరియల్స్ చేస్తున్నా. ఆ. ఓన్లీ 3 సీరియల్స్. ఓకే, ఓన్లీ సీరియల్స్ చేస్తున్నావు. ఎస్ ప్రెసెంట్ అవి చేస్తున్నా. మూవీస్ ప్రెసెంట్ లేవు. ఓకే, అంటే వచ్చినాయా లేకపోతే నువ్వే చేస్తారా లేదా? దీంట్లో బిజీ అయిపోయింది. లేదా చేసి వచ్చాయి. డేట్స్ ప్రాబ్లం. ఒక సీరియల్లో యాక్ట్ చేస్తే డబ్బింగ్ చెప్తుండాలి, ఇంకో సీరియల్ కి షూటింగ్ వెళ్ళాలి. డైలీ సీరియల్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. మధ్యలో ఈవెంట్ బయటికి ఎక్కడన్నా మనం సపోజ్ ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు అవుట్డోర్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. అయ్యో So- మళ్ళీ బ్లాక్ చేస్తారు ఆ. 15-20 డేస్. అవునవును. సో అందుకోసం బాగుంటావు, మ్యూజిక్ బాగుంటుంది, బాగా యాక్ట్ చేస్తావు. అండ్ చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు నీ సీరియల్ కి. ఆబ్వియస్లీ. నేను కూడా ఓ థ్యాంక్ యూ. తీసే ఆ ఫోటో ఎప్పుడైనా? ఇప్పుడు తీసి పాపులర్ చేద్దామా? ఆల్ ది బెస్ట్ వీరన్. యా థ్యాంక్ యూ. ఆటోలు బజే బాజే ఆటోలు బజే ఓకే వీరన్. Yes. సో మన ఎపిసోడ్ లో ఇంకొక నటిమణి రాబోతుంది. తను కూడా పిలిచేస్తా. లెట్స్ వెల్కమ్ దివ్య. దివ్య, Yes. ప్రభాస్ ఫ్యాన్ వా? Yes. AC. ఓ ఏసీయా? Yes. ఓకే, సో అందుకోసం ఈ సాంగ్ ఎంచుకున్నావా? వెరీ గుడ్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మనసు మమత. మనుషు ఎవరు, మమత ఎవరు? మనసు మమత. మనసు మమత అంటే మనసు మమత అంటే మళ్ళీ మేమిద్దరం మనసు మమతలో చేస్తున్నాం. అలా చెప్పాలి. నేను మనసు తన మమత అంటే మళ్ళీ కష్టం అవుతుంది దానికోసం. ఓకే దివ్య, ఓకే. ఏ ఊరు మీది? ఇది హైదరాబాద్? లేదు, యాక్చువల్లీ బోర్న్ అండ్ బాట్ అప్ వేరే చోటు. ఎక్కడ వేరే చోటు? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ తర్వాత ఇప్పుడు సెటిల్డ్ ఎంపీ ఛత్తీస్గఢ్. మీది కూడా లేదు, నేను మార్వాడి. మార్వాడి? కానీ మా ఫ్యామిలీ సగం కలకత్తాలో ఉంది. కలకత్తా. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ పక్కనే అయ్యాం. బే ఆఫ్ బెంగాల్, సముద్రం ఏం చదవాలి. రైట్. ఈ డ్రెస్ పేరు ఏంటి? మామూలు అడుగుతున్నా. వాట్ ఈస్ ద నేమ్ అంటే తెలుసుకుందామని. ప్లాజో. ప్లాజో. ఓకే దివ్య, నీ ప్లాజో బాగుంది. శోభించండి శోభించండి మీ అంద చందాలు దాచుకోకండి. శోభించండి శోభించండి ఈ లోకం మొత్తం మార్చివేయండి. శోభించండి. ఎందుకు తెలుసుకున్నానంటే సపోజ్ ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు ఇదేంటండి డ్రెస్ అని అడిగితే నేను పైన ఇది కోట్ లేకపోతే సూట్ లేకపోతే బ్లేజర్ అంటాను. లోపల ఏంటంటే టీ షర్టు, ఇదేంటంటే జీన్ ప్యాంటు. ప్యాంటులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇలాగా నేను డ్రెస్లు అడగడం నాకు ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రెస్ పిచ్చి బాగా ఉంది. కాదు ఒకసారి ఏం జరిగిందంటే మలేషియాలో షూటింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్ లో వస్తుంటే ఫ్లైట్ టైం అయిపోతుంది, టక్కన ఆగా. బొమ్మకి అద్భుతమైన ఒక ఇక్కడ దాకా హ్యాండ్స్ ఉండి ఒక డ్రెస్ వేశారు. ఈ డ్రెస్ మావాడికి చాలా బాగుంటది అనుకున్నా. లోపలికి వెళ్ళా, అడిగా
హౌ మచ్ అన్నాను. ఆడే సమ్ రింగెట్స్ అన్నాడు. ఓకే ప్యాక్ దిస్ అన్నా. ఇంతకేంట్రా అంటే అది 6 feet ఉంది నేను తెచ్చింది, మా ఆవిడ 5 feet. అది వేసుకొని మొత్తం ఇల్లంతా తుడిచేస్తుంది. అలా తుడకూడదు ఆ డ్రెస్ వేసుకొని. కష్టపడి ఆగేవాడిని, ఫ్లైట్ టైం అవుతున్నా కూడా నీ మీద ప్రేమతో అభిమానంతో ఆ డ్రెస్ కొన్నాను, దాన్ని ఏదో ఒకటి చెయ్యి అన్న. మా ఆవిడకి కోపం వచ్చింది. టైలర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఇక్కడ దాకా చేసేసి కిందది ఏది అన్న, ఆ టైలర్కి ఇచ్చేసాను. మరి ఆడేం తీసుకుంటాడు అది. సో అలాగా అందుకోసం అని ఈ డ్రెస్ బాగుంది అందుకని అడిగాను. థ్యాంక్ యూ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. సో అందుకోసం అడగాల్సి వచ్చింది. నువ్వేమనుకోవట్లేదు కదా, కానీ పుస్తకాన్ని ఏమో అనుకుంటావేమో. మళ్ళీ ఒక ఆవిడ పెట్టేస్తుంది, మళ్ళీ ఒక ఆవిడ పెట్టేస్తుంది. ఓకే నేను కాదు. కాదు, నేను చెప్పింది ఒక ఆవిడ పెడతాది అన్న. Yes. ఓకే సో గేమ్ రూల్స్ చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్రకేళి. ఈ చక్రం తిప్పడానికి ఒక అందమైన అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఇక్కడ రాబోతుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. ఎస్ ఫ్రూటీ. నీ బదులుగా అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. ఒక అక్షరం మాత్రం మేము హింట్ ఇస్తాం, మిగతాది మీరే ఫిల్ చేసి ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఫస్ట్ రౌండ్ 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. తక్కువ టైంలో ఎవరు చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఓకేనా మరి? Okay. అర్థమైపోయింది కదా? Yes. ఫుల్ క్లియర్. Yes. ఓకే సో లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. హే బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా. Match fixing. అదే మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, రోడ్ కొంచెం ఓ రకంగా ఉన్నాడని చెప్పేసి వెళ్ళింది అంతే, ఇంకేం లేదు. వీరన్ నువ్వు హ్యాపీ కదా? సూపర్ గా. ఆ? నా విషయంలో కాదు. ఓకే రైట్ అయితే. ఓకే దివ్య, వీరన్, అస్మిత. Yes. సో ఫస్ట్ ఫ్రూటీ Sir. అస్మిత తరపున చక్రం దిప్పు. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా లా. వెరీ గుడ్. రామ్ గోపాల్ వర్మ. ఆయన గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్లుండి మీద వస్తాయి. ఓకే. ఆ? తెలుగు Yes. చదవటం వచ్చా నీకు? నేను చదవటం రాదు సార్. నీకు రాదు. నేను నాకు బాగా వచ్చు తెలుగు అబ్బాయి. తెలుగు మై అబ్బాయి. ట్రాన్స్లేటర్. ఓకే సో తను చదువుతాడు, ఆన్సర్ నువ్వు చేయాలి. ఓకే. ఓకేనా? రెడీ అస్మిత? రెడీ సార్. అస్మిత యువర్ టైం స్టార్ట్స్ నౌ. రామ్ గోపాల్ వర్మ రవితేజ కాంబినేషన్ లోని ఓ సినిమా. అక్కడ దొంగల్ ముఠ. రైట్ ఆన్సర్. Yes. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చింది 2వ సినిమా. న్యా ఉంది అక్కడ. ఆ? వెంకటేష్, శ్రీదేవి. శనక్ శనక్. శనక్ జనక్ జనక్ పాయల్ బాజే కాదు. శనక్ శనం. రైట్ ఆన్సర్. సూర్య హీరోగా నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా ఇది. సూర్య. అది సర్కార్ తర్వాత వచ్చింది. ఆ? ఆ. ఏదో వచ్చింది సర్కార్ తర్వాత. రక్త చరిత్ర. రైట్ ఆన్సర్. ఏ రామ్ గోపాల్ వర్మ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఓ సినిమా దొంగల ముఠా. రైట్ ఆన్సర్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన 2వ సినిమా క్షణం క్షణం. రైట్ ఆన్సర్. సూర్య హీరోగా నటించిన రామ్ గోపాల్ వర్మ సినిమా ఇది రక్త చరిత్ర 1 and 2. ఓకే ఆయన 2లోనే ఉన్నాడు, 1లో లేడు. ఓకే
అద్భుతం. ఇప్పుడు వీరన్ ఎస్ 1 minute 5 seconds లో కానీ నువ్వు చెప్తే నువ్వు గెలిచినట్టు. ఓకే 1 minute 4 seconds లో దివ్య చెప్తే దివ్య గెలిచినట్టు. ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం వీరన్. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలేలా హూలా లా లా లా. ఇక ఆయన గురించి చెప్పక్కల్లా. పూరి భయ్యా పూరి జగన్నాథ్. ఓకే Yes. సో ఈయన గురించి 3 క్వశ్చన్లు ఓకే ఎదురుగా ఎల్లుడి మీద. ఓకే రెడీ వీరన్ మరి? నేను రెడీ. నేను చదువుతాను. వద్దు టైం వేస్ట్ టైం అప్ అయిపోతుంది. నేను చదవాలా? రెడీ వీరన్? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవితేజ హీరోగా చేసిన పూరి జగన్నాథ్ రెండో సినిమా ఇడియట్. రైట్ ఆన్సర్. పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా. నేను కలిసి తిరుగుతుంటే మెలకలు తిరుగుతుంటే తిరుగుతుంటే గంగతో రాంబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబు. రైట్ ఆన్సర్. పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్ చేసిన నాగ చైతన్య సినిమా. హృదయం నువ్వు పాట మాయ చేసావే ఏ మాయ చేసావే. ఏ మాయ చేసావా? Yes. రైట్ ఆన్సర్. गुच्ची गुच्ची चंपके मेरे हाय 28 seconds లో చెప్పేశాడు టక 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 టక. లాంగ్వేజ్ రావడం వల్ల నాట్ అడ్వాంటేజ్. లాంగ్వేజ్ అంటే చదవటం ఎవరైనా చదువుతారు, బట్ ఏంటంటే సినిమాలు గుర్తుపెట్టుకోవటం. ఎందుకంటే రవితేజ హీరోగా చేసిన పూరి జగన్నాథ్ రెండో సినిమా అంటే ఫస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇట్లు సేవన సుబ్రహ్మణ్యం, దట్ ఈస్ ఫస్ట్ మూవీ. సెకండ్ మూవీ ఇమీడియట్లీ ఈడియట్. రెండో సినిమా అంటే పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి. తప్పు చెప్పచ్చు కదా, దానికి టైం పడుతుంది. కానీ టక టక నువ్వు సినిమా పేర్లు చెప్పకుండా పాటలు పాడతాం ఏంటి? పాటలు చాలా హిట్ మూవీస్ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా. పాటలు గుర్తుపెట్టుకుంటే సినిమా గుర్తుంటుందా? సాంగ్స్ ఎక్కువ హమ్ చేసుకుంటాం. ఓకే వీరన్ Yes. సూపర్. 28 seconds చెప్పావు. ఇప్పుడు దివ్య, అది మ్యాటర్. ఓకే తిప్పు ఫ్రూటీ. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలేలా హూలా లా లా లా. వెరీ గుడ్. కాజల్ అగర్వాల్. ఓకేనా? సో ఈ అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. తను చదవాలి, నువ్వు చెప్తావు. ఓహో మామూలు చెప్ప చదువు. అది అలా అడగచ్చు కదా, ఇలా అంటున్నావు అలా చెప్పడు ఆయన. నువ్వు చదువుతావు, తను చెప్తుంది. Yes. ఓకే రెడీ? రెడీ దివ్య? రెడీ దివ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాజల్ గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ సినిమా. డూ ఉంది కాజల్ గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ సినిమా. లాస్ట్ లో డూ ఉంది. లాస్ట్ డూ ఉంది. దుకుడుగా. సారీ కాజల్ గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ సినిమా. తెలీదు. నెక్స్ట్ చదువు. కాజల్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా. మధ్యలో ది ఉంది. అది కాదు కాదు, ఫస్ట్ ఏంటి తెలీదు. తెలీదా? సెకండ్ కాజల్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా. మగధీరా. ది ఉంది. మగధీరా. మగధీరా. రైట్ ఆన్సర్. కాజల్ రవితేజ జంటగా నటించిన ఒక సినిమా. సా ఉంది ఫస్ట్. సారస్తర్. రైట్ ఆన్సర్. ఫస్ట్ ఏంటిది? కాజల్ గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ సినిమా. ఎవడు? రైట్ ఆన్సర్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంపుల్. ఓకే గెస్ట్. కాజల్ గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ సినిమా ఎవడు? కాజల్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా మగధీర. కాజల్ రవితేజ జంటగా నటించిన ఓ సినిమా సార్ వచ్చారు. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ 51 seconds పట్టింది. అస్మితకి 1 minute 6 minutes పట్టింది. దివ్యకి 51 seconds పట్టింది. వీరేన్కి 28 seconds మాత్రమే పట్టింది. అంటే దీన్ని బట్టి ఎవరు విన్ అయినట్టు? ఎవరు? నో. ఛాన్స్ తీసుకున్నాను. వీరేన్ వచ్చే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. సార్ హట్ అయ్యారు. ఎందుకని? అదేలే అందుకే ఫస్ట్ రాగానే ఆ ట్రే తీసుకుని వెళ్ళిపోయింది కదా, అప్పుడు మీకు అర్థం అయిపోయింది కదా, అందుకని చెప్పి నేనేవలా. లేదు సార్, మాది ఇప్పుడు ఫ్రెండ్షిప్ కాదు,
అప్పుడు ఎప్పుడో ఫ్రెండ్షిప్ అవునా? ఏది చెయ్యి ఎలా పెడితే కరెంట్ షాక్ వస్తుంది కదా? కరెంట్ తీగ మూవీ నుంచి సార్. అప్పుడే కరెంట్ ఉందా? ఎవరికి ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి ఉంది కరెంటు? ఇద్దరికే ఉంది. అవునా? ఇద్దరం చేసాం. ఓ ఇప్పుడు ఇలా చేయబెట్టు ఇక్కడ, ఇలా ఇలా పెట్టు. నువ్వు అక్కడి నుంచి ఎలా పెట్టు. ఇలా ఇలా టచ్ అయితే చాలు సార్, మధ్యలో ఎవరైనా వైబ్రేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? మధ్యలో ఎవరైనా వస్తే మగధీర తగులుతుంది part కరెంట్. అందుకే ఇలా ఇలా నుంచున్నా పుస్తకాన్ని మనం మధ్యలో వెళ్తే మనం అనుకుంటాం అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. అలీతో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్. రెడీ? ఫ్రూటీ, ఎప్పుడు చూసినా నేనే తిప్పుతాను బాటిల్. నువ్వు తిప్పడం అలవాటు చేసుకో. ఆ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. వద్దులే, నీకు ఖాళీ బాటిల్ తిప్పడం రాదు కదా, ఫుల్ బాటిల్ ఉండాలి. అది ప్రాబ్లం. అప్పుడు తను ఓకే, పెరుగుతుంది. నేనే తిప్పుకుంటాను ఆ బాటిల్, నా ఖాళీ బాటిల్ నేనే తిప్పుకుంటాను. I wanna follow you. I wanna follow you. అది అశ్మిత, అది నీ దగ్గర ఆగింది మ్యాటర్. అదనమాట. ఎవరు అడుగుతారు ఇప్పుడు? నేను అశ్మితని అడుగుతా సార్. నువ్వు అడుగుతావా? ఆడు ఏంటి? మీరు ఇండస్ట్రీలో ఎవరినైనా లవ్ చేశారు? చేస్తున్నాను కూడా. ఆహా, దెర్ ఇస్ సమ్వన్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఆహా. సో ఆయన కూడా ఇండస్ట్రీ మనిషే. యా, ఆ, అండ్ అందరికి తెలుసు అది. Hmm. ఐఎమ్ నాట్ వెరీ సీక్రెటివ్ అబౌట్ ఇట్. ఆహా. సో ఆల్మోస్ట్ 10 years నుంచి ఐఎమ్ సీయింగ్ సమ్వన్. ఓకే, ఆ పర్సన్ ఎవరు? ఒకవేళ మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆఫ్ కోర్స్ 10 years అంటే ఓకే, ఆ పర్సన్ 10 years అంటే ఎవరు? డెఫినెట్లీ సీరియస్ రిలేషన్షిప్ కదా. ఉమ్, పర్సన్ ఎవరు అంటే అది తర్వాత చెప్తాను. అది. బట్ సమ్మన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఉంది. అది ఆయన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనే. ఆ, అంటే త్వరలోనే విత్ కార్డుతో వస్తాం, పెళ్లి కార్డు తోటి డెఫినెట్లీ అని చెప్పడమే కదా. అంతే. వెరీ అంటే గుడ్. ఎవరని తెలుసుకుందాం. మగాడమ్మా. అది మాత్రం గ్యారంటీ. అదే కన్ఫర్మ్, కన్ఫర్మ్. ఒక అతను సీరియల్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కాదు, ఫ్రమ్ ది మూవీ ఇండస్ట్రీ. మూవీ ఇండస్ట్రీ, అది మ్యాటర్. అర్థమైపోయింది కదా? నువ్వు క్లారిటీ కదా ఇప్పుడు? అమ్మయ్యా, అది ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ రౌండ్ లో మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి అలా తీసుకెళ్ళి మెట్లెక్కించి అక్కడ నుంచో పెడుతుంది, డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒక మీటర్ ఆన్ చేస్తారు, ఆ మిషన్ అలాగా ముందుకు అలాగా స్వయ్ అని వస్తుంది, వచ్చి ఆగుద్ది. మధ్య మధ్యలో జర్కులు కూడా ఇస్తుంటారు. దానికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉండండి. అయిపోయిన తర్వాత నేను డోర్ క్లోజ్ అంటాను. ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి, దాన్ని మ్యాచ్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో మ్యాచ్ చేశారో వాళ్ళు ఈ రౌండ్ విన్ అవుతారు. ఈ రౌండ్ 3 lakhs. ఓకే, సో ఫస్ట్ ఎవరిని తీసుకెళ్తావు ఫ్రూటీ? అశ్మిత. అశ్మితని తీసుకెళ్తా? తీసుకెళ్తా. चलो है चलो हमें गाड़ी ही चलो हमारे साथ है चलो हमेशा पल पल डालो. అశ్మిత రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. టెన్షన్ ఉందా? ఓకే, Yeah. హ్యాపీ? యా. అశ్మిత, ఏ హీరోయిన్ చూస్తే నువ్వు ఇన్స్పైర్ అయ్యావు? శ్రీదేవి గారు నాకు చాలా ఇష్టం. ఓకే, ఐ థింక్ షీస్ డన్ సమ్ వండర్ఫుల్ రోల్స్. అది సద్మాది నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే హిందీలో సద్మాది కమల్ హాసన్. వసంత కోకిల అని తెలుగు. యా యా, ఎస్, అది. అండ్ అలాంటి కొన్ని మూవీస్ ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది నాకు. Okay. సంథింగ్ డిఫరెంట్, లైక్ అలా సమ్ మెంటలీ డిస్టర్బ్ పర్సన్, అలా ఏదైనా చేయాలని ఉంటుంది ఆఫ్టర్ సీయింగ్ దోస్ మూవీస్. ఓకే ఓకే అశ్మిత, క్లోజ్ ద డోర్ ఫ్రూటీ. ఓకే, మ్యూజిక్. చెమటొట్టింది నడుపుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం రా నాకేటో
గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. ఓకే, రెడీయా మరి? రెడీ. రెడీ. తను వీరన్, ఎస్ నువ్వు చదివితే తను ఆన్సర్ చేస్తా. ఓకే నేను చదువుతాను. నువ్వు అట్టే పోయి చూడు, అంటే చూస్తాను. నువ్వు అటు చూసి ఇటు సమాధానం చెప్తే అమ్మాయి చెప్తుంది. ఓకే రెడీ? రెడీ. రెడీ అస్మిత, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నెక్స్ట్. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? రైట్ ఆన్సర్. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? శివం, రైట్ ఆన్సర్. సెకండ్ వన్, దిల్ సే. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? అరే ఈ పాట ఎలా మర్చిపోయావు? పవన్ కళ్యాణ్ పాట. అక్కడ మర్చిపోయాను నేను. అవునా? ఇక్కడ గుర్తొచ్చింది. ఓ, ఇక్కడికి వచ్చిన గుర్తుకొచ్చిందా? ఓకే, ఇది చెప్పలేకపోయావు. థర్డ్ వన్, ఎస్, ఇది 5 ఎగ్జాక్ట్లీ, కామన్ పాయింట్ 5. Yeah. బాగా చెప్పావు, కానీ అది కూడా చెప్పేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. లెట్స్ హోప్ వాళ్ళిద్దరికి ఎస్ ఎస్. ఇప్పుడు ఫ్రూట్ ఎవరిని తీసుకెళ్తావు? కరెంట్ వీరేన్. వీరేన్ కరెంట్ తీసుకెళ్తా. తీసుకెళ్తా. వీరేన్ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ధీర 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 మనసాగలేదురా చేరార శూర సొగసందుకోరా సరే వీరేన్, ఎస్. అదే దానిపై నుంచి ఉంటేనండి వీరత్వం కనిపిస్తుంది నాకు. ఇది ఒక లెక్క అని టైపులో ఉంది. అది ఎంత వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా నీకు పెద్దగా ఫరక్ ఏమి ఉండదు, అంతే కదా? ఓకే ఫ్రూటీ, నువ్వేమైనా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు సార్, అంతా మాట్లాడేసా. Yeah. మొత్తం మాట్లాడేసా. కరెంట్ పాస్ అయింది కదా? పాస్ అయితే డోర్ వేసి. ఓకే వీరేన్, జనరల్ గా ఏ హీరో అంటే నీకు ఇండస్ట్రీలో బాగా ఒక అంటే ఈ హీరో వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను, నాలో టాలెంట్ బయటకు పడింది అనేది ఏ హీరోని చూస్తే? లేదు, ఇందాక అస్మిత చెప్పినట్టే నాకు ఎవరు ఇన్స్పిరేషన్ కాదు. ఇండస్ట్రీలోకి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి వచ్చి మంచు మనోజ్. తనే. తర్వాత మంచు మోహన్ బాబు గారు వచ్చి ఆయన వచ్చి నా ఇన్స్పిరేషన్. ఆయన డైలాగ్ ఏమైనా చెప్పగలవు మరి? అంటే డైలాగ్ డెలివరీ ఏమో కానీ నేను యాక్చువల్లీ ఆయన నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి తిట్టారు ఒకరోజు. ఏమని? అదే చెప్తున్నాను ఇప్పుడు ఎలా తిట్టారు అనేది. ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో చెప్పు మనోజ్ అన్నాను యాక్చువల్లీ. సో చెప్పు మనోజ్ అంటే ఏ నేను మనోజ్ని కాదు అనగానే వాయిస్ గుర్తుపెట్టేశాను. అంకుల్ చెప్పండి అంకుల్. రే నువ్వు చదువుకుంటే చదువుకో, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకో, ఇంకోసారి మా అబ్బాయితో తిరిగినట్టు తెలియాలి, పొట్టేలు తోలు ఒలిచేసినట్టు ఒలిచేసి చెట్టుకి అలాడిస్తా. ఫోన్ పెట్టే అయిపోయింది. చూ చూ అంత అయిపోయింది, మొత్తం కనిపింది. ఓకే, సో ఆ డైలాగ్ చెప్పడం వల్ల నువ్వు యాక్టర్ అయ్యా ఉంటావు. అయ్యో దానికి సంబంధం లేదు, అప్పుడు ఏ యాక్టర్ కాదు, జస్ట్ రోడ్ సైడ్ రోమ్ యూస్. రోడ్ సైడ్ రోమియోనా? ఎయిర్ ఫోర్స్ జాబ్. ఎయిర్ ఫోర్స్ జాబ్. ఎయిర్ ఫోర్స్ జాబ్. ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్స్ గాలి తిరుగుడు. దాన్ని ఇంగ్లీష్ లో ఎయిర్ ఫోర్స్ అంటారా? ఓకే రైట్. ఏవియేటర్స్ అని మాకు బ్యాచ్ నేమ్ కూడా ఉంది. ఏవియేటర్స్. yes. ఓకే, సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. వీరేన్ రెడీ?
సో నువ్వే చదువుకోవాలి, నువ్వే మ్యాచ్ చేసుకోవాలి. ఎంత తక్కువ టైంలో అయితే అంత తక్కువ టైంలో గెలుస్తారు. ఓకే వీరియన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి మమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? శివమణి. రైట్ ఆన్సర్. ఈ రెండు మమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏది? నీ ప్రేమను. ఆర్య ఆర్య. నౌ నీ ప్రేమ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? నెక్స్ట్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్. 2 కప్ 2 కప్ 2 cups. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? గుర్తురాదు. ఆ పైన నిలబెట్టి పాట గుర్తురావడం. పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. సో అదే మ్యాటరు. ఫస్ట్ది చాలా అద్భుతంగా చెప్పావు, వెరీ గుడ్. శివమణి, ఇది చాలా అద్భుతంగా చెప్పావు, రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ చెప్పలేకపోయావు, ఇది మొన్న సన్ ఆఫ్ సత్యమూర్తిలో పాట. అండ్ థర్డ్ వన్ ఇది గుడ్ మార్నింగ్ 2 కప్పులు, బాగా చెప్పావు, కామన్ పాయింట్ 2 కప్పులు. బట్ ఆ మధ్యలో ఒకటి మిస్ అయిపోయావు, అందుకని ఆ చేతిలో ఉన్న 2 పెట్టేసుకుని లేవా ఇచ్చేసావా? అని పోయింది. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నది ఓన్లీ దివ్య ఉంది. ఇప్పుడు తీసుకెళ్తే దివ్య రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఎంతో ఈ లీల ఎంతమంది అమ్మాయిలో నిదుర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ మ్యాంగోసే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్యాన్సే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం శోభించండి శోభించండి, మీ అంద చందాలు దాచుకోకండి. శోభించండి శోభించండి. ఫ్రూటీ వేసాడు ఎవరు? దివ్య, నువ్వు మంచి డాన్సర్ కదా, బాగా కవర్ చేస్తున్నావు. అంటే లోపల భయం పెట్టుకొని నాకు భయం లేదు అని అదొకటి, ప్లస్ ఇవాళ కొన్న ఈ డ్రెస్ ఎంత సార్లైనా నేను ఊపుతానే. ఓకే, డైలాగ్ చెప్తావా లేకపోతే సాంగ్ పైన ఒక డాన్స్ చేస్తావా? ఓకే, మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా ఆర్టిస్టు? మమ్మీ, డాడీ, తమ్ముడు, కుక్కపిల్ల. మీ ఇంట్లో ఎవరైనా ఇంకా ఆర్టిస్టులు ఉన్నారంటే నేనే మమ్మీ కుక్కపిల్ల. ఓ ఆర్టిస్ట్లా? ఆర్టిస్ట్లు అంటే మామయ్య ఉండేవారు, బట్ హిస్ ఎక్స్పైర్డ్. ఓ సారీ, రైట్. ఓకే దివ్య, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. Look
ఇంత పెద్ద స్టేజ్ లో ఈ డాన్స్ అవుతుంది. వెరీ గుడ్. Sure. ఓకే దివ్య, సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. దివ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఈ రెండు బొమ్మలను చూస్తే రైట్ గుర్తొచ్చే ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఐ డోంట్ నో. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది అంటే అది చిన్నప్పుడు సిసింద్రి, అఖిల్. రెండోది ఏంటంటే ఇది మ్యూజిక్ ఓకే. Music on can, disco on can, move it on can, slowly, slowly. మ్యూజిక్ ఓకే అని చెప్పాను అవును. సాంగ్ పేరు. ఓకే, ఈ గ్యాప్ లోనే మరి ఎక్కడి నుంచి గుర్తించాయి మరి ఏమేం చేస్తాం ఇంకా. ఓకే దివ్య, అందుకని అర్థమైపోయింది కదా. సో ఈ రౌండ్ లో వీరేన్ గాని, అష్మిత గాని, దివ్య గాని గెలుచుకోలేకపోయారు. యాజ్ ఇట్ ఈస్ గా 3 లక్షలు మా దగ్గరే ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఎవరో. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. దివ్య ఎవరు అడుగుతారు? దివ్యని మీరు కాదు, ఏదో అడుగుతా ఉన్నా ఇందాక. మీరు అడగండి సార్. వాళ్ళు ఎలాగో అడుగుతారు. అదేదో అడుగుతాడు, నాకు తెలీదు అంట. అదేదో అడుగుతాడు అంట, నాకు తెలీదు అంట. కాదు, అది నువ్వు చెప్పడం అడుగుతాడు. నీకు తెలుగు ఎలా వచ్చింది? సార్ కొంచెం ఘాటుగా ఉండాలి సార్. కొంచెం కారం తీసుకురండి అమ్మా, కళ్ళల్లో పోసి అడుగుతాం మండుతుందా అని. కొంచెం ఘాటుగా ఉండాలంటే ఎలా అడగాలి? ఘాటుగా అంటే కొంచెం మసాలా ఏం మసాలా? గరం మసాలా అంటే ఆ. మంచి ఊపున క్వశ్చన్ సార్. ఇందాక మీరే కదా సార్ చెప్పారు అమ్మాయిలో ఊపు ఉందని. ఆ ఊపు కొంచెం బయటికి తీసుకొని రండి సార్ ప్లీజ్. కాదు, నువ్వు ఎలా ఓకే, చెప్పావు? అడగండి. ఊపుంది, ఆ ఊపిని బయటికి తీసుకురానికి ఏంటమ్మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇలా ఎలా పడితే అలా మాట్లాడకండి అమ్మా. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు మీరు? మంచిగా మాట్లాడలేరా? మీరు బాగా మాట్లాడండి. అడగండి అన్నమాట. ఆ, ఇలా ఇలా అడగండి. ఆ. ఇప్పుడు ఊపు తీసుకు దివ్య, అడగండి. దివ్య ఒప్పుకుంటూ ఆన్సర్ చేయి. నువ్వు ఎందుకు సినిమాలో ట్రై చేస్తలేదు? సినిమాలో ట్రై చేయాలంటే చాలా చేశాను, బట్ అవకాశాలు చెప్తాను ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు కానీ చెప్పరు. ఇంతవరకు చెప్పలా? ఓహో, ఎప్పుడు చెప్తారో కూడా తెలియదు. తెలీదు. ఓకే, యాక్చువల్లీ చాలా ఆశగా ఉంది సినిమాలో వెళ్ళాలంటే, బట్ లెట్స్ సీ ఎప్పుడు. ఓకే, ఓకే. ఆయన తొందరలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక మూవీ. సో అందులో మీరు ఫైనలైజ్ చేశారు కదా, నాకు చెప్పారు ఇందాక. చూపిస్తాను. ఏం చూపిస్తావు? శోభించండే మీ అంద చందాలు దాచుకోకండి, శోభించండే. ఓకే అమ్మా, తప్పకుండా నేను కానీ ప్రొడ్యూస్ చేస్తే నీకు నేను అద్భుతమైన అవకాశం ఇస్తాను. Thank you so much. ఇప్పుడు బాటిల్ ఉన్నది ఓన్లీ. గెలిచేసాను నేను. ఏం గెలిచావు? అయిపోయింది కదా. ఇంకా ఏం అడగలా? ఛాన్స్ ఉంది. రెడీ. ఇప్పుడు ఎందుకు, నేనే కదా మిగిలి. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఓకే, నీ ధైర్యం. పట్టేసుకో. పట్టుకుని నువ్వే. నేను అడుగుతున్నాను. అడుగు, అడిగి కడిగి. నాకు ఒక కీలకమైన నిజం తెలియాలి. ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ, ఏంటో అది? అదేంటంటే, ఓకే, ఒక నిమిషం. కీలకమైన ఇన్ఫర్మేషన్. ఎంత మంచి వర్డ్ యూస్ చేస్తున్నాను. మామూలు విషయం కదా. ఓకే. సో ఉమ్. ఏంటంటే టీవీ ఇండస్ట్రీలోనే టీవీ ఇండస్ట్రీలోనే ఎవరితో ఎవరితో ఆ, అఫేర్ ఉంది,
అది ఎవరు? కాదు కుచ్చు నువ్వేంటి కుచ్చు అవుతాయి. కాదు ఎవరితో ఇదే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నీకు కాదు కాదు నీకు టీవీ ఇండస్ట్రీలో ఎవరితోనో ఇలా అంటాం కదా ఈ అమ్మాయి సౌండ్ ఇచ్చింది సౌండ్ ఇచ్చింది కదా కదా ఇచ్చిందా లేదా మీరే కదా సార్ ఎంకరేజ్ చేశారు మంచి ఊపు ఉందని అందుకే ఇచ్చింది సార్. కాదు కాదు ఎప్పుడు చూసినా నేను చాలాసార్లు చూశాను అమ్మాయిలతో అస్సలు కనిపించడు తిరగడు అబ్బాయిలతో ఎక్కువ మీకు ఉంటాడు. కనిపించినట్టు తిరుగుతాడండి సార్ అప్పుడు నేను ఎందుకు చూసా. అడుగుతారు ఈ క్వశ్చన్? నేను చూసా హీస్ అ వెరీ గుడ్ బాయ్ జెంటిల్మెన్ ఐ నో Thank you for your ఐ support, నో man. నీకు నేను సపోర్ట్ చేశాను Yes, thank ఎందుకంటే పాపం జిమ్ కి వస్తుంటాడు తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప వర్కౌట్ కాకపోతే కూడా ఒక అబ్బాయి వస్తాడు పొడుగ్గా విజయరామరాజు నాకు విజయ రామరాజు మాత్రమే అంతే వాళ్ళిద్దరి తప్ప ఇంకెవరు వాళ్ళ- వాళ్ళిద్దరేంటి సార్? వాళ్ళకి వస్తారమ్మా జిమ్ కి వస్తారు జిమ్ చేసుకుని వెళ్ళిపోతారమ్మా ఇగో ఇలా మాట్లాడటం వల్లే ఇగో ఇలా గాలి గారు అడుగుతున్నారు అని చెప్పేసి మనోభావాలు దెబ్బతింటాయని వీళ్ళు అడిగేది బాగుంది మేము మాట్లాడితేనేమో తప్పు అంటారు. ఓకే సో ఆల్ ది బెస్ట్ అందరికి పదండి. ఓకే ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. అంటే నేను ఒక సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను. వచ్చాక 5 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పారో నేను దాన్ని ఎస్ అంట ఓకే అంట. అదర్వైజ్ అది కానీ రాంగ్ అయితే ఈ రౌండ్లో ఎలిమినేట్ అయిపోతారు. అది మ్యాటర్. సో ఎవరికైతే ముందుగా క్వశ్చన్ తెలిసిందో వాళ్ళు ఆ హార్న్ నొక్కుతారు. ఓకే. మీ లైట్ వెలుగుతుంది. ఎస్ ఎవరి లైట్ అయితే వెలిగిందో నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళే సమాధానం చెప్పాలి. పక్కోళ్ళు హింట్ ఇస్తే మీకు లాస్ అవుతుంది. ఓకే అది మ్యాటర్. 5 క్వశ్చన్స్ కి రెడీగా ఉండండి. అర్థమైపోయింది కదా? ఓకే నెక్స్ట్ ఏంటంటే నేను క్వశ్చన్ చదివేటప్పుడు తొందరపడి ఎవరైనా నొక్కితే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే, నేను మళ్ళీ చెప్పను. ఓకేనా? చేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలితో జాలీగా మొక్కజొన్న పొత్తులాంటి పిల్ల ఉంది గుంపులన్నీ మలుచుకుంటావా బాబా పొత్తులాంటి కోడి పెట్ట ముందరుంది కాళ్ళు దూకి కూతకొస్తావా మల్లె పూల గుట్టలాంటి ఈడు ఉంది నెత్తి చూసుకుంటావా బాబా అప్పని తీసుకొస్తా అమ్మని తీసుకొస్తా అత్త మామ చేసుకుంటావా బాబా బాబా జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ చేసుకో బాబయ్యో చేసుకో బాబయ్యో చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని ఎంపిక చేసుకో జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే రే పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో నచ్చిన సొగసుకి టెండరు వేసుకో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో నచ్చిన సొగసుకి టెండరు వేసుకో
కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. ఓకే, సో 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. రష్మిత, వీరేన్, దివ్య. సో రెడీ రెడీ సార్. రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా తన హీరోయిన్ ని ఎత్తుకొని ఎన్ని అడుగులు నడిచాడు? వెరీ గుడ్ దివ్య. ఏమైతే ఎందుకు నొక్కేశాడు ఎవరు నొక్కలేదు, అంతే. నొక్కేసిన తర్వాత ఆలోచించా కదా, అయ్యో ఎందుకు నేను నొక్కి. నీ ఫేస్ లో కనిపించింది, నాకు ఎక్స్ప్రెషన్ కనిపించింది. ఎస్ దివ్య చెప్పు. 1 2 3 4 5 ఎన్ని 5 దివ్య నువ్వు 5 అన్నావు. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయినా. మల్లెపూల బుట్టలాంటి ఈడుగుంది నెత్తి చూసుకుంటావా వా వా అప్పని తీసుకొస్తా అమ్మని జస్ట్ మిస్ నువ్వు చెప్పింది 5, జస్ట్ నేను మిస్ చెప్పింది 6. అది మ్యాటరు. సో అందుకని నీకు అవకాశం లేదు. వీరేన్కి అష్మితకు ఉంది, ఒకటి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజాకు పాటలో మీసాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి. Hmm. షూర్ షూర్, కన్ఫర్మ్. కన్ఫర్మ్. అష్మిత, దివ్య డైరెక్ట్ గా వీరేన్ని ఇది మళ్ళీ రివర్స్ తీసుకో. మీరు గెలవటం చాలా కష్టం. రైట్ ఆన్సర్. అల్లే అల్లే అబ్రూస్లే నీ చూపుల్లో తగిలింది కూకుటే ఎండగా చేస్తో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేస్తో. థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా మొత్తం ఎన్నిసార్లు స్లీవ్స్ సర్దుకున్నాడు? ఎన్నిసార్లు? బాబా వెరీ గుడ్ అష్మిత్. ఎన్ని? 1 2 3 4. 4. షూర్? కన్ఫర్మ్? షూర్? అతనే నొక్కమన్నాడు సార్. నేను అదే చెప్పా, అందుకే అడిగా. సో ఏంటంటే నువ్వు నొక్కి డైరెక్ట్ గా చెప్పేస్తే లేదు, కన్ఫర్మ్, Confirm. కాన్ఫిడెంట్. 4. కాన్ఫిడెంట్. ఎస్ 4ఆ? ఎస్. రైట్ ఆన్సర్. ఎండగా చేస్తో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేస్తో. వెరీ గుడ్. ఇప్పుడు అష్మిత 2 చెప్పేశావు. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ డైరెక్ట్ గా నువ్వు నొక్కి చెప్పేస్తే ఇక నువ్వు గెలిచేసినట్టే. అది కూడా కరెక్ట్ గా చెప్తే. ఓకే. నొక్కి రాంగ్ చెప్పావు అనుకో, డైరెక్ట్ గా వీరేన్ని గెలిపించినట్టు నువ్వు. అది ఓకే. మ్యాటర్. ఓకే. సో ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా కుడి చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నాడు? వీరేన్ నొక్కావా? చెప్పు. నొక్కాల్సి వచ్చింది. ఆ, రైట్ హ్యాండ్ ఉంగరాలు లేవు, ఏది రింగ్స్ లేవు. లేవా? షూర్? యా, లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, రైట్ హ్యాండ్ లేవు. కన్ఫర్మ్ గా లేవా? కన్ఫర్మ్ గా లేవు. షూర్? ష్యూర్. బ్రెయిన్, నువ్వు నొక్కి ఆ అమ్మాయిని గెలిపించలేదు. రైట్ ఆన్సర్. చేస్తో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేస్తో. ఫిఫ్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓకే. సపోజ్ వీరేన్ నొక్కి కరెక్ట్గా చెప్తే మీ ఇద్దరికి టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఎవరైతే నొక్కి చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. నొక్కి కరెక్ట్గా చెప్తే వాళ్ళు గెలుస్తారు, నొక్కి రాంగ్ చెప్తే పక్కలు గెలుస్తారు. మీ ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు నుదుట చెమటని తుడుచుకున్నాడు? వీరేన్ 2 times. No, 3 times. 1. కాదు, నుదుట చెమట ఎన్నిసార్లు తుడుచుకున్నాడు? That's it. ఓకే, చెమట తుడుచుకోలేదు. ఆ? చెమట తుడుచుకోలేదు. చెమట తుడుచుకోలేదు. పెట్టలేదు.
డాన్స్ ఇప్పుడు సెట్ చేయరు కదా, యాక్చువల్లీ సెట్ తీసుకొని ఇలా చేసి చేయరు కదా. షూర్ షూర్. కన్ఫర్మ్. వీరేన్ నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిన. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. సో ఇప్పుడు మరి ఈ రౌండ్ లో ఎవరు గెలిచినట్టు? అష్మిత గెలిచినట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. కుంకుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. కుంకుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. వెరీ గుడ్ అష్మిత. థ్యాంక్ యూ So, సార్. ఫస్ట్ రౌండ్ లో వీరేన్ 2 లక్షలు గెలుచుకున్నాడు. Yeah. సెకండ్ రౌండ్ లో ముగ్గురు గెలుచుకోలేకపోయారు. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో 5 lakhs అష్మిత గెలుచుకుంది. Yes. ఓకే అష్మిత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే దివ్య, థ్యాంక్ యూ వీరేన్, ఆల్ ది బెస్ట్. Thank you. ఫ్రూటీ సార్. ఆల్ ది బెస్ట్. ఏమన్నా నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా వీరేన్? ఏం లేదు సార్. ఏం లేదు కదా. కొంచెం తను కొన్ని తుంటరి పనులన్నీ చేస్తూ ఉంటాడు షూటింగ్స్ లో, కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. అంతేనా? ఆ. నువ్వు చెప్పావు కదా ఇక మీదట అలాంటి పని అంటే అంటే చెయ్యి కాల్చుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఓకే ఓకే. అంటే జీవితంలో పైకి రావాలంటే ఏదో ఒకటి కలుసుకోవాలి కదా. అందుకని అప్పుడప్పుడు చెప్పింది అనవయ్య ఎందుకు Okay. వచ్చింది? Sure, పాప తప్పకుండా. అమ్మాయి ఏదో చెప్పింది. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Thank you, Okay. thank Thank you. you. మళ్ళీ Thank వచ్చే you. వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకే. మెగా 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 బ్రదర్ పిలో ఉంది, మెగా బ్రదర్ నువ్వే నాకు లక్కీ బ్రదర్, కొట్టేద్దాం పోస్టర్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో